ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భాషతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే ఒకే ఒక్క ముఖం మిస్టర్ బీన్. ఒక పాత సూట్, ఎర్రటి టై, చేతిలో ఒక టెడ్డీ బేర్, నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడకుండా కేవలం తన ముఖ కదలికలతోనే ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్నాడు. చార్లీ చాప్లిన్ తరువాత సైలెంట్ కామెడీతో ప్రపంచాన్ని శాసించిన ఏకైక నటుడు రోవాన్ అట్కిన్సన్. అవును, మనందరం మిస్టర్ బీన్ అని పిలుచుకునే ఆ నటుడి అసలు పేరు రోవాన్ అట్కిన్సన్. కానీ స్క్రీన్ మీద మనల్ని అంతగా నవ్వించే మిస్టర్ బీన్ వెనుక ఎంతటి ఘోరమైన విషాదం, అవమానాలున్నాయో మీకు తెలుసా? చిన్నప్పుడు తీవ్రమైన నత్తి వల్ల అందరితో హేళన చేయబడ్డాడు. ముఖం కోతిలా ఉందని రిజెక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు నువ్వు దేనికి పనికిరావు అని అవమానించారు. అలాంటి ఒక వ్యక్తి అన్ని అడ్డంకులను దాటుకొని ఈ రోజు 100 కోట్ల అధిపతి ఎలా అయ్యాడు? హాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన కార్ల కలెక్షన్ ఉన్న స్టార్ గా ఎలా ఎదిగాడు? రోవాన్ అట్కిన్సన్ పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. రోవాన్ అట్కిన్సన్ 1955 జనవరి 6న ఇంగ్లాండ్ లోని డర్హామ్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఆయన తండ్రి ఎరిక్ అట్కిన్సన్ ఒక సాధారణ రైతు, తల్లి అన్నీ మే. రోవాన్ నలుగురు అన్నదమ్ముల్లో అందరికంటే చిన్నవాడు. చిన్నప్పటి నుంచే రోవాన్ జీవితం చాలా కష్టాలతో మొదలైంది. ఆయనకు పుట్టుకతోనే తీవ్రమైన నత్తి ఉండేది. ఒక చిన్న మాట మాట్లాడాలన్నా ఆయన నాలుక తిరిగేది కాదు. చాలా కష్టపడాల్సి వచ్చేది. దీనికి తోడు ఆయన ముఖ రూపం కూడా మిగతా పిల్లల్లా ఉండేది కాదు. కళ్ళు పెద్దవిగా, ముఖం వింతగా ఉండేది. దీంతో స్కూల్లో తోటి పిల్లలు ఆయన ఒక జోకర్లా చూసేవారు. కోతి ముఖం వాడు, నత్తివాడు అంటూ దారుణంగా ఎగతాళి చేసేవారు. రోవాన్ క్లాస్ రూమ్ లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడు. ఆ అవమానాలు భరించలేక ఆయన ఎవరితోనూ మాట్లాడడం మానేసి చాలా సిగ్గుపడే వ్యక్తిగా మారిపోయాడు. కానీ ఆయనలో ఒక అద్భుతమైన తెలివితేటలున్నాయి. సైన్స్, మ్యాథ్స్ అంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. ఎంతమంది అవమానించినా రోవాన్ చదువును మాత్రం వదలలేదు. న్యూ కాజిల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లోనే మాస్టర్స్ సీట్ సంపాదించాడు. అవును, మనకు స్క్రీన్ మీద అమాయకంగా పిచ్చి పనులు చేస్తూ కనిపించే మిస్టర్ బీన్ రియల్ లైఫ్ లో ఒక హైలీ క్వాలిఫైడ్ ఆక్స్ఫర్డ్ ఇంజనీర్. ఆక్స్ఫర్డ్ లో చదువుతున్న సమయంలోనే రోవాన్ జీవితం ఒక మలుపు తిరిగింది. ఆయనకు రైటింగ్ మరియు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అక్కడ ఉన్న ఆక్స్ఫర్డ్ రివ్యూ అనే థియేటర్ గ్రూప్ లో చేరాడు. అయితే నత్తి సమస్య అలాగే ఉంది. స్టేజ్ మీదకి వెళ్తే మాట్లాడలేడు. కానీ రోవాన్ ఒక వింత విషయాన్ని గమనించాడు. ఆయన నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే నత్తి వచ్చేది. అదే ఏదైనా ఒక క్యారెక్టర్ లోకి మారిపోయి నటిస్తూ డైలాగ్స్ చెబితే నత్తి పూర్తిగా మాయమైపోయేదట. నటనే తన నత్తికి మందు అని ఆయన అప్పుడే గ్రహించాడు. ఆక్స్ఫర్డ్ చదువు పూర్తయ్యాక ఇంజనీరింగ్ ఉద్యోగం వదిలేసి పూర్తిగా నటన వైపు వెళ్లాలని రోవాన్ డిసైడ్ అయ్యాడు. కానీ టీవీ ఛానల్స్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనకు ఘోరమైన రిజెక్షన్స్ ఎదురయ్యాయి. నీకు నత్తి ఉంది, నీ ముఖం టీవీ స్క్రీన్ కి సెట్ అవ్వదు, నీకు అసలు గ్లామర్ లేదు అని చాలా మంది ప్రొడ్యూసర్లు ఆయన్ను రిజెక్ట్ చేశారు. కానీ రోవాన్ తన్ను తాను నమ్మాడు. రేడియో షోలో వాయిస్ ఓవర్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు. అలా 1979 లో BBC టీవీలో నాట్ ది 9 o'clock న్యూస్ అనే కామెడీ షోలో ఛాన్స్ వచ్చింది. ఇందులో ఆయన కామెడీ టైమింగ్ చూసి జనాలు షాక్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్లాక్ యాడర్ అనే సిట్ క్యామ్ సిరీస్ తో రోవాన్ బ్రిటన్ లో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్ సూపర్ హిట్ అవడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆక్స్ఫర్డ్ లో ఉన్నప్పుడే రోవాన్ మనసులో ఒక సరికొత్త క్యారెక్టర్ ఐడియా ఉండేది. ఒక వ్యక్తికి వయసు పెరిగినా మనసంతా ఒక 5 ఏళ్ల చిన్న పిల్లాడిలాగే ఉంటే ఎలా ఉంటుంది? అతనికి ప్రపంచంలో ఏ పని సరిగ్గా చేయడం రాకపోతే ఎలా ఉంటుంది అనే థాట్ నుంచే పుట్టింది మిస్టర్ బీన్. మొదట్లో ఈ క్యారెక్టర్ కి మిస్టర్ వైట్ అని, ఆ తర్వాత మిస్టర్ క్యాలీఫ్లవర్ అని అనుకున్నారు. కానీ చివరికి మిస్టర్ బీన్ అని ఫిక్స్ చేశారు. 1990 జనవరి 1న మొదటిసారి మిస్టర్ బీన్ షో టీవీలో టెలికాస్ట్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో హిస్టరీ. నోరు విప్పి మాట్లాడకుండా కేవలం బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో రోవాన్ చేసిన కామెడీకి ప్రపంచం మొత్తం పిచ్చెక్కిపోయింది. చిన్నప్పుడు ఏ ముఖాన్నైతే చూసి జనాలు ఏడిపించారు, అదే ముఖాన్ని చూసి ప్రపంచం మొత్తం నవ్వడం స్టార్ట్ చేసింది. కేవలం 15 మెయిన్ ఎపిసోడ్స్ మాత్రమే వచ్చిన ఈ సిరీస్ ప్రపంచంలోని 200కు పైగా దేశాల్లో టెలికాస్ట్ అయింది. రోవాన్ అట్కిన్సన్ రాత్రికి రాత్రే గ్లోబల్ సూపర్ స్టార్ అయిపోయాడు. మిస్టర్ బీన్ సక్సెస్ తో రోవాన్ లైఫ్ సెట్ అయిపోయింది. 1990లో ఆయన సునేత్ర శాస్త్రి అనే మేకప్ ఆర్టిస్ట్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి బెన్, లిల్లీ అనే 2 పిల్లలు పుట్టారు. అయితే 24 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల 2015లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత లూయిస్ ఫోర్డ్ అనే నటితో రోవాన్ రిలేషన్ లో ఉన్నాడు. రియల్ లైఫ్ లో రోవాన్ కు ఒక క్రేజీ హాబీ ఉంది. స్క్రీన్ మీద పాత మినీ కార్ నడిపే మిస్టర్ బీన్ కి రియల్ లైఫ్ లో సూపర్ ఫాస్ట్ రేసింగ్ కార్స్ అంటే పిచ్చట. ఆయన దగ్గర ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మెక్లారెన్ F1, ఆస్టన్ మార్టిన్ లాంటి లగ్జరీ కార్లున్నాయి. అంతేకాదు ఆయన ఒక ప్రొఫెషనల్ రేసింగ్ డ్రైవర్ కూడా.
ఆయన తన మెక్లారెన్ F1 కారుతో 2 సార్లు ఘోరమైన రోడ్ యాక్సిడెంట్స్ కి కూడా గురయ్యాడు. ఒకసారి అయితే కారు పూర్తిగా తగలబడిపోయింది. కానీ లక్కీగా రోవాన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ సుమారు $150 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1200 కోట్ల రూపాయలకు పైమాటే. మిస్టర్ బీన్ సిరీస్ తర్వాత ఆయన జోనీ ఇంగ్లీష్ సినిమాలతో స్పై కామెడీని కూడా దుమ్ము లేపాడు. చిన్నప్పుడు నత్తి వల్ల అందరితో అవమానాలు పడి ముఖం బాలేదని రిజెక్ట్ అయిన ఒక వ్యక్తి ఈ రోజు ప్రపంచ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కమేడియన్ గా నిలిచాడు అంటే దానికి కారణం ఆయన కఠిన శ్రమ మరియు తనను తాను నమ్ముకోవటం. లైఫ్ లో మనకి ఏదైనా లోపం ఉంటే దాన్ని చూసి కుంగిపోకుండా దాన్నే మనం బలంగా మార్చుకొని ఎలా సక్సెస్ అవ్వాలో నిరూపించిన రోవాన్ అట్కిన్సన్ జీవితం మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మరి మిస్టర్ బీన్ ఎపిసోడ్స్ లో మీకు బాగా నచ్చిన కామెడీ సీన్ ఏంటి? ఎగ్జామ్ హాల్ సీనా లేక హోటల్లో ఫిష్ తినే సీనా? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.